ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు. అనేక మంది దేవుని బిడ్డలు ఏమైపోతున్నారు? చెరబడుతున్నారు. ఎందుకు అంటే జ్ఞానం లేక. గొప్ప గొప్ప సేవకులు కూడా, గొప్ప గొప్ప పరిచారకులు కూడా, మంచి ఆత్మీయులు కూడా చెరపట్టబడుతున్నారు. ఎందుకు అంటే జ్ఞానము లేదు. దేవుడు సెలవిస్తున్నాడు, జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు ఆయన దగ్గరికి వెళ్ళవలెను, ఆయనను అడగవలను, ఆయన ధారాళముగా ఇస్తానని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అప్పు అని చెరైనా సరే, రోగము అని చెరైనా సరే, కుటుంబంలో అల్లరి పాలు చేస్తున్న చెరైనా సరే, అది ఎటువంటి చెరైనా సరే, దేవుడు మాత్రమే, దేవుడిచ్చే జ్ఞానము ద్వారా మాత్రమే బయటికి రాగలుగుతాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుణ్ణి ఒకసారి తెలుసుకొని మళ్ళీ పడిపోవడానికి కారణం ఏంది? జ్ఞానము లేకపోవడం. ఈరోజు ఎంత వాక్యం చెప్తున్నా వాక్యం మనసు గ్రహించకుండా చేస్తున్నదేంది? నీ అజ్ఞానం. అందుకే దేవుణ్ణి అడుగు, జ్ఞానం కావాలయ్యా. ఈ చెరలో నుండి నేను బయటపడాలంటే నాకు జ్ఞానం కావాలని నువ్వు మాట్లాడుతున్నావు. నాకు దయచేయండి ప్రభా అని నీవు ఆయన దగ్గర వెతుకు, దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞానముతో నింపుతాడు. ఆ జ్ఞానముతో నువ్వు ఏ చెరలో ఉన్నా సరే ఆ జ్ఞానంతో నువ్వు బయటపడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో పడిపోతున్నారు, ఈ రోజుల్లో కృంగిపోతున్నారు, ఈ రోజుల్లో వేజారిపోతున్నారు. గల కారణం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు జ్ఞానము లేక బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇంకొకసారి జ్ఞానము లేని వారిగా మనము బ్రతకడానికి వీలు లేదు, ఒక క్షణము కూడా. వెంటనే మోకరించండి, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని ప్రార్థించండి. జ్ఞానమును దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పొందుకొని మీరు ఏ చెరలో ఉన్నారో ఆ చెరలో నుంచి మీకు జ్ఞానం ఇచ్చిన దేవుని బలం పొందుకొని బయటికి రావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని చెరలో నుండి విడిపించబడునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవుడా, తండ్రి, ఎంతోమంది చెరలో ఉన్నారయ్యా. త్రాగుడనే చెర, వ్యభిచారం అనే చెర, దొంగతనం అనే చెర, అప్పులు అనే చెర, రోగం అనే చెర, ఇలాగ అనేక రకాల చెరలో ఉండి ఎంతో కుమిలిపోతున్నారయ్యా, ఎంతో నలిగిపోతున్నారయ్యా. నీ బిడ్డలకు ధైర్యమును దయచేయండి, నీ బిడ్డలకు జ్ఞానమునిచ్చి ఆ చెరలో నుంచి బయటికి రప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.